హలో హాయ్ అండి. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఎగ్జాక్ట్గా 4th సెప్టెంబర్ మార్నింగ్ టైం ఉన్నామండి. 10 అట్లా అయింది. ఎందుకంటే నిన్న భారీగా వర్షం పడింది నైట్ కూడా. అందుకని జస్ట్ అంటే ఈరోజు నాకు తెలిసి మ్యాక్సిమము కవర్ తీయరండి. ఎందుకంటే ఆ వర్షం నిన్న బాగా పడింది కాబట్టి ఏమన్నా కొంచెం ఏదైనా మట్టి వినాయకుడు కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అన్న కాన్సెప్ట్తోని వాళ్ళు నాకు తెలిసి తీయరు. తీస్తే కనుక మొత్తం చూపిస్తాను. కానీ వర్క్ లోపల నడుస్తుంది. పక్కన వర్క్ లోపల ఎలా నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది, ఐ మీన్ వర్క్ ఎగ్జాక్ట్గా గణేశుడి దగ్గర లోపల పరదాల నుంచి ఎక్కడ నడుస్తుంది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి గణేశుని ఓపెన్ చేస్తే కనుక గణేశుని కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా రైట్ సైడ్ మండపం ఉంది కదా, శివపార్వతుల కళ్యాణ మండపం, అక్కడ ఉన్నామన్నమాట మనము. నేను మీకు ఇక్కడ పైన మండపానికి పైన బ్యాక్ డ్రాప్ వేస్తున్నారు చూడండి ఒకసారి. అదే చూడటానికి కొంచెం మండపం అందంగా కనిపించడానికి మండపానికి ఫ్రంట్ భాగంలో ఒక్కసారి చూడండి. ఇక్కడ మామూలుగా ఇదివరకు అయితే మామూలుగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా చేద్దామన్న కాన్సెప్ట్తోని 2 నెమలులు అంటే పెద్ద పెద్ద నెమలులు అటొకటి ఇటొకటి పెట్టి పెయింటింగ్ వర్క్ వేస్తున్నారు. ఒకసారి చూడండి. నేను మీకు దీన్ని క్లోజ్లో జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. దీని మీద ఇప్పుడు నెమలు తయారు చేసి దాని మీద ఆల్రెడీ కలరింగ్ వేశారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద వేరే కోటింగ్ పెయింటింగ్ వేస్తున్నారు. అదొకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. పెయింటింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం కలర్ కాంబినేషన్స్ మంచిగానే వేస్తున్నారండి. అండ్ వాళ్ళకి తెలుసు కదా ఎలా వేయాలి ఏంటి అనేది, ఎగ్జాక్ట్గా దేనికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి తెలిసినంత అనుభవం మనకు లేదు. మనం జస్ట్ చూడటమే కానీ మనం అలా చెయ్యలేము కూడా. అండ్ ఇక్కడ చూడండి గదపాటుకు కూడా కలరింగ్ పూస్తున్నారు వాళ్ళు, గోల్డ్ కలర్ అనమాట. చూడండి ఒకసారి. చాలామంది జనం వస్తున్నారండి అక్కడికి, మనకి తీసుకొని కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. ఇంకా జనాలు అట్లా రావటం వల్ల అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్న వాళ్ళ మీద కూడా కొంచెం ఒక్కొక్కసారి అటు జరగండి ఇటు జరగండి అంటున్నారు మమ్మల్ని కూడా, ఎంత కష్టపడి తీసే వాళ్ళని కూడా. అండ్ వచ్చేసి వాళ్ళ వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది అక్కడ. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా రాహుకేతువుల్లో రాహుకి ఇక్కడ ఆభరణాలు పైన అదే గోపురం పెట్టారు కదా, ఆ గోపురానికి ఎగ్జాక్ట్గా కలరింగ్ పూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు హైదరాబాద్ గణేషునికి ఇంకా పాదాలు మేకింగ్ ఒకటి బాకీ ఉంది. అండ్ వచ్చేసి ఎలకకి పెయింటింగ్ కూడా బాకీ ఉంది. నాకు తెలిసి మేబీ ఈరోజు ఈవినింగ్ కల్లా ఫినిష్ చేస్తారేమో అనుకుంటున్నా. ఈ వర్షం ఒకటండి మధ్యలో, ఈ వర్షం లేకపోతే హ్యాపీగా ఫినిష్ చేసేవాళ్ళు. ఈ వర్షం చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, జనాలకి ఇబ్బంది. ఈ హైదరాబాదే కాదండి, వర్షాకాలంలో వర్షం ఎప్పుడు పడిద్దో కూడా తెలియట్లేదు, ఎప్పుడు పడిద్దో తెలియదు, ఎప్పుడు ఆగిద్దో తెలియదు, ఎప్పుడు ఎండ వచ్చిద్దో కూడా తెలియట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము రాహు దగ్గర కిరీటానికి పెయింటింగ్ వేస్తున్నారు. ఒకసారి చూడండి, నేను క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి, కొంచెం క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. అది గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చేటట్టు పెయింటింగ్ అయితే మాత్రం వేస్తున్నారండి. ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి, ఇంకా 2 డేసే ఉంది మన ఫెస్టివల్. ఎలానో ఏంటో నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ అయిపోతుంది. ఇంత తొందరగా ఎప్పుడు రెడీ చేస్తారా ఏంటా అనేది భయమేస్తుంది. సో చూడండి ఇక్కడ రాహుకి ఒక కలరింగ్ వేస్తున్నారు చూడండి, కొంచెం క్లోజ్లో చూద్దాము. అదే గోపురానికి కిరీటానికి వేస్తున్నారు, కానీ చూడటానికి భలే ముద్దుగా ఉన్నాడు కదా. అది పెట్టిన తర్వాత, గోపురం పెట్టిన తర్వాత ఏవైనా కానీ ఈసారి మాత్రం మన దేవతామూర్తుల యొక్క బొమ్మలు మాత్రం చాలా అంటే చాలా నీట్గా తయారు చేశారు. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి మాత్రం చూడంగానే చూడాలనిపిస్తుంది, అంటే ఎన్నిసార్లు చూసి చూడాలనిపిస్తుంది, అంత బాగా రెడీ అయిపోతున్నాయి మన విగ్రహాలు. సో ఇంకా అంతా కట్టెలు మొత్తం తీసిన తర్వాత ఎలా దర్శనమిస్తాడు దేవుడు, ఒక్కసారిగా లుక్ చూసి మనమైతే ఆశ్చర్యపోవాల్సిందే. ఈసారి మాత్రం అంత బాగా కలర్ఫుల్గా గాడు చాలా అందంగా కనిపిస్తున్నాడండి నాకైతే. అఫ్కోర్స్ మీకు అలానే కనిపిస్తాడు ఓపెన్ చేసిన తర్వాత, కానీ దిష్టి పెట్టకండి, చాలా అంటే చాలా బాగా తయారైపోతాడు దేవుడు ఈసారి. దేవుడు వచ్చినమ్మ ఖైరతాబాద్ గణేశుడు వచ్చినమ్మ అని అప్పుడు మనం ఓన్గా కూడా సాంగ్స్ పడే టైం వస్తుంది, అంత బాగా రెడీ అయిపోతాడు. కానీ ఖైరతాబాద్ గణేష్ అంటే అదొక ఫీలింగ్ కదా జనాలకి. సో చూడండి ఫ్రెండ్స్,
ఆ ఆనందం వేరనమాట. ఎన్ని గణేషులు ఉన్నా ఖైరతాబాద్ గణేషులు వేరయ్యా అన్నట్టు. ఖైరతాబాద్ గణేషుడు ఎన్నెన్ని ఉన్నా అందందు వెతికిన ఖైరతాబాద్ గణేషుడు వేరయ్యా అన్నట్టు ఆయన యొక్క వేరండి. ఖైరతాబాద్ అంటేనే డిఫరెంట్ గణేష్ అంటే అది ఆ ఫీలింగ్ వేరుంటుంది. బడా గణేష్ అని కూడా పేరు కదా. చూడండి ఇక్కడ ఇంకా బాలరాముడికి రంగులు వేశారు, వేయలేదండి. చాక్లెట్ కలర్ అయితే పూసి పెట్టారు ఆడ. ఇంకా దీనికి ఏం రంగులు వేస్తారా అని సస్పెన్స్లో పెట్టారు. ఎప్పుడు వేస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మన గణేషుని ఫోటోలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. కెమెరా ఒకటి పట్టుకొని వస్తున్నారు కొంతమంది, సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫ్యామిలీస్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మళ్ళీ పిల్లల్ని సపరేట్గా తీస్తున్నారు, వాళ్ళని సపరేట్గా తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటూనే ఉన్నారండి. ఇంకా మనం ఏమంటాం, వాళ్ళు భక్తులు, మనం భక్తుల్ని ఏమనకూడదు, ఎందుకంటే మనము భక్తులమే కదా. సో అదిగాక మనం కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మేము ఎప్పుడు అక్కడే ఉంటాం, వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వచ్చిపోయేవాళ్ళు కదా పాపం. సో వాళ్ళని మనం లీవ్ చేయాలి తప్పదు. ఇంకా ఇక్కడ చూడండి చెయ్యి పార్ట్ ఉంది కదా, దానికి ఇంకా కలరింగ్ వేయాలి. పాదాలకు ఒకటి బాకీ ఉంది కలరింగ్ అయితే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామండి ఆ రెండు. సో ఎప్పుడు వేస్తారో కూడా తెలియట్లేదు, చెప్పట్లేదు వాళ్ళు. మేము ఎప్పుడు వేస్తామో అంటే టైం చూసుకొని వేస్తామంటున్నారు. ఐ మీన్ వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు, వర్షం ఎప్పుడు లేకపోతే అప్పుడు వేస్తారు. ఎందుకంటే పాదాలు పట్టు కదా, కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ చూడండి పాదాల దగ్గర కింద పంచ దగ్గర కొంచెం గోల్డ్ కలరింగ్ వేస్తున్నారు చూడండి. సో చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోతున్నాడండి మన గణేశుడు అయితే ఈసారి. చాలా అంటే చాలా అందంగా తయారవుతున్నాడు. చూడండి ఇక్కడ పాదాల దగ్గర ఎక్కి మరీ వేస్తున్నారు. తర్వాత మనం అదే పాదాలను దర్శించుకోవాలి. మనకి ఆ పాదాల దగ్గర మనం పూర్తిగా నమస్కారం చేస్తే ఆ ఏదో మైమర్చిపోతాం అనమాట ఆ స్పర్శతోటి. ఒకసారి చూడండి. సో పాదాలు మేకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతమంది ఎన్నో లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే పాదాలు కనుక అవి. సో అందరూ ఈ వీడియో నచ్చితే జై శ్రీ గణేష అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ వచ్చేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నేను ఈ వీడియోకి మినిమం ఒక 1000 లైక్స్ ఇస్తున్నానండి. ఒక లైక్ చేస్తే పోయేదేం లేదు, మీ మనీ ఏం ఖర్చు కావండి ఒక లైక్ చేయటం వల్ల.